మనిషికి ఒక వరాన్ని ఇచ్చాడు. తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్నా, తన జీవితాన్ని తన చేతులారా పాడు చేసుకోవాలి అన్నా మనిషికైతే అవకాశం ఉంది. ఒక మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలి అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక మనిషి తన జీవితాన్ని పాడు చేసుకోవాలి అంటే అపవాది రెడీగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టేటువంటి నియమము, దేవుడు నీ పైన పెట్టినటువంటి శిక్ష, దేవుడు నీ పైన పెట్టినటువంటి అపాయమును ఏదైనా తప్పించుకోవాలి అంటే మనము దాన్ని మార్చుకోగలం, దాని నుంచి విడుదల పొందగలం, దాని నుంచి తప్పించుకోగలం. ఎలాగూ అంటే అహాబు యొక్క జీవితంలో జరిగింది కూడా అలాగనే. అహాబు అనేటువంటి పేరుకు అర్థము పెద్ద తండ్రి అనే అర్థం. ఏమని అర్థమమ్మా? పెద్ద తండ్రి. ఇప్పుడు ఒక మనిషి తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని అంటే దేవుడు ఆ వ్యక్తి ముందు 2 మార్గాలు ఉంచాడు. ఆ 2 మార్గాలు ఏంటంటే, ఒకటి నాశనకరమైనటువంటి మార్గము, రెండవది మేలు కలిగేటువంటి మార్గం. పాపానికి సంబంధించినటువంటి మార్గము, అపవాదికి సంబంధించినటువంటి మార్గము, ఇదిగో దేవుడికి సంబంధించినటువంటి మార్గము. దేవుడు మనము నడిపించేటువంటి చక్కనైనటువంటి మార్గము 2 మార్గాలను దేవుడు ఏర్పాటు చేశాడు. నిర్ణయం నీ చేతిలో ఉంది, తీర్మానం నీ చేతిలో ఉంది. అమ్మా వింటున్నారా? నిర్ణయము నీ చేతిలో ఉంది, తీర్మానము చేసుకునేటువంటి ఆ యొక్క సత్తా, తీర్మానము చేసుకునేటువంటి ఆ జ్ఞానము, ఆ పట్టుదల, ఆ మార్పు నీకు దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు అంటున్నాడు, 2 మార్గాలను పెట్టానయ్యా, ఏ మార్గంలో నడుస్తావో తీర్మానము నీకు. నయోమి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఆస్తిని, భర్తని, పిల్లల్ని అందరినీ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. తిరిగి ఒక తీర్మానం చేసుకున్నది, ఒక పట్టుదలతో ఒక తీర్మానం చేసుకున్నది. తిరిగి ఎక్కడికి వెళ్తుంది? తన దేశమైనటువంటి బెత్లెహేము ప్రాంతానికి, తన ఊరైనటువంటి బెత్లెహేము ప్రాంతానికి తిరిగి వెళుతుంది. ఇక్కడ గమనించాలి, తీర్మానము అనేది, ఎంచుకోవడం అనేది నీకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నేనున్నాను, నేను మంచి మార్గంలో నడవాలి అన్నా నిర్ణయం నాది, నేను చెడు మార్గంలో నడవాలి అన్నా నిర్ణయము. అయితే అహాబు విషయంలో ఒక సంఘటన జరుగుతుంది. ముందుగా ఆ వ్యక్తి చెడుగా ఉన్నాడు. ముందు ఎలా ఉన్నాడు? చెడుగా ఉన్నాడు. దేవుని దృష్టికి ఎంత పాపి అంటే చెడు నడిచాడు, చెడు ప్రవర్తన కలిగి నడిచాడు దేవుని ఎదుట. దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది. దేవుడు ఆవేశపడ్డాడు. దేవుడు అహాబును చేదరించుకున్నాడు. అహాబుతో ఏలియా ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. దేవుడు ఏలియాను పంపించి, అయ్యా నువ్వు ఫలానా రాజు అయినటువంటి అహాబు దగ్గరికి వెళ్ళి నీ మీదికి అపాయం రాబోతుందని చెప్పు. ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తూ, అహాబు నువ్వును నీ కుటుంబీకులు అందరి మీదకి అపాయం రాబోతుంది, నువ్వు మరణము కాబోతున్నావు. చదువుదాం చూడండి కింద ఏమని అంటున్నాడో. దేవుని యొక్క నియమాన్ని అనగా దేవుని యొక్క ప్రమేయం ఏదైతే ఉందో అది అహాబు తిప్పి కొట్టగలిగాడు. ఎలా కొట్టగలిగాడే అంటే మన బైబిల్ గ్రంథంలో ధ్యానం చేద్దాం చూడండి. అహాబు మొదటి రాజులు 21వ అధ్యాయము 27వ వచనమును ధ్యానం చేద్దాం. అహాబు ఆ మాటలను విని ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండా
అతని కుమారుని కాలమునందు ఆ. అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. చాలమ్మా. ఇప్పుడు అదే మొదటి రాజులు 21వ అధ్యాయము 25, 26 వచనాలు చదవండి. అహాబు ఎంత ఇదిగా దిగజాడాడో మనం చూద్దాం. తన భార్య అయిన ఇప్పుడు చూడండి అమ్మా, తన భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తమ్ము తాము అమ్ముకొని అహాబు వంటి వారు ఎవరును. యెజబెలు విగ్రహారాధికుల ఐగుప్తు దేశానికి చెందిన పరిస్థితి. యెజబెలు అహాబు ఇద్దరు కూడా భార్య భర్తలు. యెజబెలు యొక్క ప్రేరేపణ చేత తన్ను తాను అమ్ముకున్నటువంటి వ్యక్తి ఇంకొకరు ఎవ్వరు లేరు. అంత చెడుతనంగా దేవుని దృష్టికి ప్రవర్తించాడు. అంత మాత్రమేనా, నాదాబు అనేటువంటి వ్యక్తిని చంపించాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, అహాబు వంటి విగ్రహారాధికుడు, అహాబు వంటి దుష్టుడు, అహాబు వంటి చెడు నడతనిచ్చినటువంటి వ్యక్తి ఇంకొకరు లేరు. అతని వంటి ప్రేరేపణ, యెజబెలు యొక్క ప్రేరేపణ చేత నడిచినటువంటి వ్యక్తి అహాబు. అలాంటి వ్యక్తి మీదకి అపాయం. ఎందుకు అహాబు అంతగా దేవుని దృష్టికి అంతగా చెడ్డవాడుగా ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాపము చేయడానికి కారకుడయ్యాడు అహాబు. దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాపములోనికి లాక్కొని వెళ్ళేటువంటి వ్యక్తిగా అహాబు కనబడుతున్నాడు. అందుకు గాను ఈ వ్యక్తిని దేవుడు చేదరించుకుంటూ కోపపడుతూ, అయా నీ మీదకి అపాయమో రాబోతుంది. ఎంత చెప్పినా వినలేదు అహాబు. హఠాత్తుగా మరణం రాబోతుంది, హఠాత్తుగా అపాయం రాబోతుంది. ఇప్పుడు వినండి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని దగ్గర అహాబు ఏం చేస్తున్నాడంట, ఇదిగో భయపడి ఎలా ప్రవర్తిస్తున్నాడంట. అహాబు ఆ మాటలు విని, ఏ మాటలు విని, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రవక్త ఏలి యొక్క మాటలు విని అహాబు భయపడి ఎలా ఉన్నాడంట, తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. అమ్మా, ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ గమనించాలి. అపాయం రాబోతుంది, శిక్ష రాబోతుంది. ఎక్కడ నుంచి అపాయం రాబోతుందంట, ఎక్కడ నుంచి శిక్ష రాబోతుందంట? దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి అపాయమును, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ శిక్షను అహాబు తప్పించుకోగలిగాడు. ఎలా తప్పించుకున్నాడు అంట, ఇదిగో దేవునికి మొదట భయపడిపోయాడు. ఏలియా చెప్పినటువంటి మాటలకు అహాబు భయపడిపోయాడు. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ అపాయానికి భయపడిపోయి ఉపవాసం ఉండి తన బట్టలను చించుకొని గోనె పట్ట కట్టుకొని వ్యాకుల పడుచు దేవుని ఎదుట చెడ్డవాడిగా ఉన్నటువంటి అహాబు, దుష్టుడిగా ఉన్నటువంటి ఈ అహాబు, ఇదిగో విగ్రహారాధికుడిగా ఉన్నటువంటి ఈ అహాబు దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాడంట? వినయముగా. ఎలా అమ్మా చెప్పాలి? ఎలా ప్రవర్తించాడు? వినయముగా ప్రవర్తించాడు. ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు? ఉపవాసాన్ని, ప్రార్థన కలిగి గోనెపట్ట మీద కూర్చొని వ్యాకుల పడచ్చు. వ్యాకులం అంటే అర్థం ఏంటి? బాధపడుతూ, తను చేసినటువంటి పాపాల నిమిత్తం బాధపడుతున్నాడేమో కాబోలు. దేవుని ఎదుట బాధపడుతూ ఉంటే రాబోయేటువంటి ఆ శిక్ష నుంచి తప్పించుకోగలిగాడు. అప్పుడు దేవుడు ఏమని అంటున్నాడంట చూద్దాం. చూడండి, మొదటి రాజులు 21వ అధ్యాయము 29వ వచనము చదవండి. ఇప్పుడు ఏంటమ్మా, ఆగమ్మా, అహాబు నాకు భయపడి నాకు వినయంగా ప్రవర్తించడం నువ్వు చూచితివా? ఇదిగో
ఇప్పుడు వినయంగా బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తి మీదకి అతని కాలమందు చదవమ్మా ఆ అపాయము ఇప్పుడు వింటున్నారమ్మా ఆ అపాయము ఏ అపాయము అహాబు మీదకి రావాల్సినటువంటి ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఇప్పుడు ఆఫ్ చేశాడు దేవుడు. అమ్మా వింటున్నారా? అపాయము శిక్ష ఏదైతే ఉందో అహాబు మీదకి రావాల్సినటువంటి ఆ శిక్షను ఆ అపాయమును అతని కాలమందు రానివ్వకుండా ఏం చేశాడు ఇప్పుడు దేవుడు? చదవమ్మా. చాలండి. ఇప్పుడు అపాయము నుంచి అహాబు తప్పించుకున్నాడా లేదా? చెప్పాలి. తప్పించుకున్నాడు. అపాయం నుంచి తప్పించుకొని ఎవరి మీదకి వస్తుందంట? అతని కుమారుల మీదకి, అతని కుటుంబం మీదకి వచ్చింది. ప్రార్థన అనేది ఎంత బలమైందో చూడాలి. ప్రార్థన జీవితం అనేది ఎంత బలమైందో ఆలోచించండి. దేవుని దగ్గర, అందుకనే ముందు చెప్పాను, మనము ప్రవర్తించేటువంటి ప్రవర్తన మీద దేవుని యొక్క ఉద్దేశం ఆధారపడి ఉంది. నేను చెడుగా ప్రవర్తించాను అంటే, నేను దొంగగా ఉన్నాను అంటే, నేను మోసగాడిగా ఉన్నాను అంటే, నేను ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నానో దేవుడు కూడా దానికి తగ్గట్టు నాకు శిక్షను పెడతాడు. ఒకవేళ నేను యథార్థమైన జీవితాన్ని దేవుని యందు బ్రతికితే దేవుడు నాకు ఎలా పెట్టాలో అలా. ఇప్పుడు అహాబు చెడు వ్యక్తి అయినటువంటి ఈ వ్యక్తి అపాయం నుంచి తప్పించుకోగలిగాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితము అనేది చాలా ముఖ్యమైనది. నేను వచ్చినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ప్రతి ఒక్కరూ ప్రార్థన నేర్చుకోవడం చాలా ముఖ్యము, చాలా ప్రాముఖ్యత. ప్రార్థన అనేది పాపము నుంచి నిన్ను వేరుగా ఉంచగలుగుతుంది. ప్రార్థన అనేది నీ స్థితిగతులను మార్చగలుగుతుంది. ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ ప్రార్థన జీవితము నిన్ను పరదేశుకు తీసుకెళ్లేటువంటి స్తోమతగా ఉండగలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఆ తరువాత పేతురు యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో వాక్య ప్రకారం ప్రవర్తించేటువంటి వారంగా ఉంటూ మన ఆత్మలను దేవునికి అప్పచెప్పుకోవాలి. ఏమని అంటున్నాడు చూద్దాం. చాలండి. ఏమని? మీరు విను మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా ఎలా జీవించమని అంటున్నాడు దేవుని ఎక్కడ వినండి. వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండుడి అని అంటున్నాడు. దేని ప్రకారం ప్రవర్తించాలా? మా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్య ప్రకారము జీవించు వారంగా ఉండాలి. ఈ పాస్టర్ వచ్చినప్పటి నుంచి ఈ ప్రార్థన గురించి, ఈ వాక్యం గురించి ఇదే చెప్తాడని అనుకో. ఎందుకు అంటే, మీరు మారితే నాకు కిరీటము దక్కుతుంది. మీరే అపోస్తుడైనటువంటి పౌలు అన్నట్టుగా మీరే ఏంటంట కిరీటముగా. కాబట్టి దేవుని ఎప్పుడున్నారా, వాక్య ప్రకారము ప్రవర్తించు వారంగా ఉండాలి. ఆ తరువాత వాక్య ప్రకారంగా ప్రవర్తించేటువంటి వారముగా ఉంటూ సృష్టికర్త అయినటువంటి దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి. యోబు, అహాబు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రవచనాన్ని విన్నాడు, లోబడ్డాడు, దాని ప్రకారంగా ప్రవర్తించడం ప్రారంభించాడు, దేవునికి అప్పచెప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము పాపము నుంచి వేరు చేయబడాలి అంటే, పాపము నుంచి వేరు చేయబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అంటే వాక్య ప్రకారంగా జీవించే వారంగా, దేవునికి అప్పచెప్పుకునేటువంటి వారంగా ఉండాలి.
వినయంగా దేవుని ఎదుట ప్రవర్తించేటువంటి వారంగా ఉన్నారు. ఆ తరువాత ఏమని అంటున్నాడు దేవుడు చూడండి, హెజ్కేలుకు రాసినటువంటి హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనములో దేవుడు ఒక చక్కటి మాట అంటున్నాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. దేవునికి ఏది సంతోషం ఇస్తుందమ్మా? ఒక పాపి మారడమే, ఒక దుష్టుడు మారడమే, ఒక మోసగాడు మారడమే, ఒక అబద్ధికుడు మారడమే దేవునికి ఇష్టమైనటువంటి సంతోషం. దేవుడు ఏదైనా సంతోషపడుతున్నాడు అంటే అహాబులాగా మారితే దేవుడు సంతోషపడతాడు. అహాబులాగా మారు మనసును కలిగితే దేవుడు సంతోషపడతాడు. అందుకే దేవుడు సంతోషంగా ఏలియాతో అంటున్నాడు, ఏలియా ఆబు చూసావా, నాకు భయపడి ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడో చూసావా? ఆ మాటలు ఒకసారి అనుకుంటే ఎంత సంతోషకరంగా ఉంటాయి. మా దేవుని అనుకుంటుందా, ఒక దుష్టుడు మారితే సంగ్రహ జైల్లో ఉండేటువంటి ఖైదులను కానీ లేదా సబ్ జైల్లో ఉండేటువంటి ఖైదులను కానీ మీరు గమనించండి. ఆగస్టు 15కి ఏం చేస్తారమ్మా? విడుదల చేస్తారు. వాడు దుష్టుడు అలాగనే మారకుండా చెడ్డవాడిగా ఉంటే విడుదల చేస్తారా? చేస్తారమ్మా? చేస్తారమ్మా? సుఖంగా ఎవరు చేయరు. వాడి ప్రవర్తనలో మార్పు వస్తే అప్పుడు ఆగస్టు 15కి ఏం చేస్తారు? విడుదల చేస్తారు. లోక సంబంధమైనటువంటి అధికారులకే ఆ విధంగా ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రి సంతోషపడాలి అంటే దుష్టత్వం కలిగినటువంటి వ్యక్తి, మోసగాడైనటువంటి వ్యక్తి, అబద్ధికుడైనటువంటి వ్యక్తి ఏం చేయాలా? మారు మనసు పొందాలి. అప్పుడు దేవుడు సంతోషపడాలి. అహాబు పట్ల అలాంటి సంతోషాన్ని వ్యక్తపరిచాడు దేవుడు. ఆ తరువాత ఇంకొక వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. ఇంకొక వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి, దానికి ముందుగా ఒక మాట చదువుకున్నాం. లూకాసు వార్త దేవుడు ఏమంటున్నాడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాడు. 15వ అధ్యాయం 7వ వచనంలో, 15వ అధ్యాయం 7వ వచనంలో, అటువలే మారు మనసులు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై. ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా, చెప్పండి ఈ వాక్యం అందరూ చెప్పండి. చదవమ్మ ద్రాక్షాయణి. అటువలే చెప్పండి అందరూ. అటువలే ఎక్కడి నుంచి చదువుతున్నావు? మారు మనసు పొందు, అక్కడి నుంచి చదువు. అందరు చెప్పండి, మారు మనసు పొందు ఒక్క. అందరు చెప్పండి అమ్మా, నోరు లేవా మీకు? మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలదు. ఒక్క పాపి విషయమై ఎక్కడ సంతోషమంట? పరలోకం. ఎవరు సంతోషపడతారంట? దేవదూతలు సంతోషపడతారు, దేవుడు సంతోషపడతారు. అబ్బా, నల్ల మడుగుల్లో ఉన్నటువంటి ఫలానా స్త్రీ మారిపోయిందంటే దేవుడు అక్కడ సంతోషపడతాడు. ఇదిగో నల్ల మడుగుల్లో ఉన్నటువంటి ఫలానా వ్యక్తి మారిపోయాడు అని తెలిస్తే అక్కడ సంతోషపడతాడు. ఫలానా సువార్తికుడు వాక్యం చెప్పగా ఫలానా వ్యక్తి మారిపోయాడు అని సువార్తికుడిని సంతోషపడతాడు. పాపి విషయంలో కూడా ఎంత సంతోషమమ్మా! పరలోకములోనే నువ్వు ఇక్కడ మారితే పరలోకములో నీ గురించి అక్కడ పండగ చేసుకుంటున్నాను కదా. అక్కడ పండగ ఉత్సాహ గానాలు జరుగుతుంది, పాటలు పాడుతున్నాం. ఫలానా స్త్రీ మారిపోయింది, ఫలానా వ్యక్తి మారిపోయాడు అనేటువంటి సంతోష గానాలు అక్కడ వినబడుతుంది. ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. అంత ఇంత కాదు, కొద్దిగా కాదు, ఎక్కువ సంతోషం కలుగుతుంది.
అందుకు దేవుడు ముందేమని అంటున్నాడు, దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, నిర్ణయం నీ చేతిలో ఉంది, తీర్మానం నీ చేతిలో ఉంది. ఇదిగో దేవునిలో నేను ఉండాలనేటువంటి తీర్మానము, పట్టుదల నీలో ఉంటే దేవుడు సంతోషంగా స్వీకరించి నేను చక్కనైనటువంటి దేవుని మార్గంలో, మేలు కలుగు మార్గంలో నిలబెడతాడు. మనం ఏం చేస్తామంటే మానవునికి జ్ఞానేంద్రియాలతో పాటు ఏమిచ్చాడు? పట్టుదలనిచ్చాడు. పట్టుదల ఉండలేదా మీకు? ఏదైనా ఒకటి అంతెందుకు మీకు చీరలు కావాలంటే ఆ చీర నేను ఖచ్చితంగా కొనాలనే ఆలోచన ఉండదా మీకు? పట్టుదల ఉండదా? ఖచ్చితంగా పట్టుదల ఉంటుంది. ఒకరు ఏదైనా ఫ్రిడ్జ్ కానీ తెచ్చుకున్నారనుకోండి, ఆ ఫ్రిడ్జ్ లాగా నేను కూడా తెచ్చుకోవాలనుకోండి. అది సింగిల్ డోర్ అయితే వాటి మీద పట్టుదల ఉంటుంది. డబల్ డోర్ తెచ్చుకుంటామని అంటారు. వస్తువులు తెచ్చుకుంటే దాని మీద ఉండేటువంటి పట్టుదల, దేవుని విషయంలో మనకు పట్టుదల ఎంత మాత్రమో లేకుండా పోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఉంటున్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు సంతోషపడేటువంటి విషయం ఏదైనా ఉందంటే మారు మనసు కలిగి ఉండడమే. అహబులాగా వినయంగా ప్రవర్తించడమే, అహబులాగా భయపడి ప్రవర్తించడమే. అలా ప్రవర్తించకపోతే, వినయంగా ఉండకపోతే దేవుని చేతిలో పడుట బహు భయంకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లల నుంచి మారు మనసును పొందేటువంటి వారంగా. ఇక రెండవదిగా యాకోబు విషయంలో మనం ధ్యానం చేస్తే ఎలాంటి పట్టుదలను కలిగి ఉన్నాడంట. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 32:24 వచనం చదవమా. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను అనేటువంటి మాటను బట్టి హోషేయ 12వ అధ్యాయము 3వ వచనము కూడా చదువుతున్నా. హోషేయ 12వ అధ్యాయము 3వ వచనం. ఇప్పుడు ఏనమ్మా, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు. మన జీవితాలు చాలా మంది ఏమంటారంటే, సర్వసాధారణంగా పల్లెలలో కానీ ఎక్కడైనా కానీ నలుగురు నిలబడినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఒక నానుడు ఉంది. ఆ నానుడు ఏంటంటే వాని తలరాత ఇంతవరకు రాసింది, అందుకే అలాగా నేనంటాను తలరాత కాదు. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగేటువంటి రాత దేవుడు నీకు ఇచ్చాడు. నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలనేటువంటి క్యాపబిలిటీ నీ చేతులు పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే నీ దేహమును, నీ ఆత్మను దేవుని చేతులు పెడతావో, ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు భక్తుల యొక్క జీవితాలను మనం చదివితే వారు దేవునికి లోబడి దేవునికి అప్పచెప్పుకున్నారు. వారి జీవితాలు వారి ఇష్టానుసారంగా ఆ భక్తులు జీవించలే. దేవునికి లోబడి దేవునికి అప్పచెప్పేశారు. అయ్యా, మా జీవితాలు నీ చేతుల్లో పెడుతున్నావు, ఇక నువ్వే నడిపించు. నోహాము లోబడ్డాడు, దేవుడు నడిపించాడు. అబ్రహాము లోబడ్డాడు, దేవుడు నడిపించాడు. యోసేపు లోబడ్డాడు, దేవుడు నడిపించాడు. వారి సొంత నిర్ణయాలు ఎక్కడ లేవు, వారి ఆలోచనలు, వారి సొంత అభిప్రాయాలు ఎక్కడ లేవు. ఎప్పుడైతే వారి యొక్క దేహమును, వారి యొక్క ఆత్మను దేవునికి అప్పచెప్పారో దేవుడు ఖచ్చితంగా వారిని చక్కనైనటువంటి మార్గంలో నడిపించాడు. నిర్ణయం ఇది, తీర్మానం ఇది. దేవుడు తల మీద రాయలేదు. ఎలాగా రాజశేఖరు, నువ్వు ఈ విధంగానే ఉండాలి, నువ్వు పాపిగానే ఉండాలి, నువ్వు దొంగతనంగానే ఉండాలి, దొంగతనము చేస్తూ బ్రతుకు అని నా నుదిటి పైన రాయలేదు. తలరాతను రాయలేదు, తల మీద ఇవన్నీ రాసి పెట్టలేదు. నిర్ణయము తీసుకునే విధానాన్ని నీకు ఇచ్చాడు.
తీర్మానం చేసుకునే విధానాన్ని నీకు ఇచ్చాడు. ఏ మార్గంలో వెళ్తావో, ఏ విధంగా వెళ్తావో నీది. అయితే ఈ సత్యాన్ని తెలుసుకొని దేవునికి నిన్ను నువ్వుగా అప్పచెప్పుకున్నావు అంటే దేవుడు ఖచ్చితంగా మేలుకరమైన మార్గానికి నిన్ను తీసుకువెళ్తాడు. మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే దేవునికి అప్పచెప్పాలి. దేవుని ఏ విషయంలో అడగం, దేవుని దగ్గర విచారణ చేయ. దావీదు తన జీవితం అంతా కూడా దేవుని దగ్గర విచారణ చేయడం నేర్చుకున్నాడు. దానియేలు తన జీవితంలో దేవుని దగ్గర విచారణ చేయడం, ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. అందుకే వారి జీవితాలు ధన్యకరంగా ఉండగలుగుతుంటున్నాయి. యాకోబు కూడా దేవుని బిడ్డలారా చూడండి, యాకోబు ఏం చేశాడంట? పోరాడుతున్నాడు. ఎవరితో పోరాడుతున్నాడో తెలుసా? దేవునితో పోరాడుతున్నాడు. దాని కింద మరలా చదవండి, హోషేయ 12:4 చదవండి. అతడు దూతతో పోరాడి జయముందని రాశాడు. పట్టుదల కలిగి ప్రార్థన, పట్టుదల కలిగి పోరాడే జీవితం, పట్టుదల కలిగి ప్రార్థించేటువంటి జీవితం అన్నప్పుడు ఏదైనా మార్పు, ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు యాకోబు అలా పట్టుదలగా అతనితో పోరాడి గెలిచాడు, జయముందుకున్నాడు. ఏమో చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. ఇజ్రాయేలు, యాకోబు అనే పేరు నేను పిలువబడదు, ఇక్కడి నుంచి నీ పేరు ఏంటంట? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనేటువంటి పేరుకి అర్థం ఏంటంట? దేవునితో పోరాడేటువంటి వాడు. ఏమని అర్థమమ్మా? దేవునితో పోరాడేటువంటి వాడు. మన జీవితాలు దేవునితో పోరాడేటువంటి విధంగా ఉన్నాయి, ప్రార్థించేటువంటి విధంగా ఉన్నాయి. ఇదిగో అహాబు మారగలిగాడు, ఇదిగో యాకోబు ఆశీర్వదించబడ్డాడు. నా జీవితంలో కూడా ఇలాగ జరుగుతుందా అంటే ఖచ్చితంగా. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ప్రార్థన చేసేటువంటి జీవితాన్ని, పట్టుదలతో ప్రార్థన చేసేటువంటి వారంగా ఉన్నాం అన్ని విషయాలలో. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో రాయబడినటువంటి మాటను చదువుకున్నాం. ఇక నేను ముగించి ప్రసాదాలకు అప్పచెప్పిన తర్వాత అన్న కొన్ని విషయాలను చెప్పి ద్రాక్ష రసము వేస్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆయననమా ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేర్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేర్చు మెలకువగా ఉండి. పట్టుదలతో నా జీవితాన్ని మార్చుతాడని పట్టుదలతో అడిగితే మారు మనసును అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క బిడ్డలారా, మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆ వ్యక్తి చిన్న ప్రార్థన చేశాడు. దానిపైన మనం చదివితే వంశావళనం గురించి రాస్తూ ఎబ్బేజు గురించి రాయబడి ఉంది. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు చూడండి, ఎంత చిన్న ప్రార్థన, ఎంత ప్రార్థన, చిన్న ప్రార్థన. మరలా అధ్యాయం అంతా పైన వంశావళుల గురించి రాయబడింది. ఈ 10వ వచనము దగ్గర చిన్న మాట, ఎబ్బేజు చేసేటువంటి ప్రార్థన. ఎబ్బేజు అనేటువంటి మాటకు దుఃఖము లేదా వేదన అని అర్థం. ఈ వ్యక్తి చిన్న ప్రార్థన చేశాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు, బహుగా దీవించబడ్డాడు. మనం చేసేటువంటి ప్రార్థన చిన్నదైన కానీ పట్టుదలతో, విశ్వాసంతో, శ్రద్ధ కలిగి ప్రార్థన చేస్తే, ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే అది మనకెందుకు నెరవేర్చబడవు అంటే మనం అడిగేది దురాశతో అడుగుతున్నాం, దుర్బుద్ధితో అడుగుతున్నాం. అందుకే మనకి ఏమి కూడా యథార్థమైనటువంటి మనసును కలిగి
స్వస్థ బుద్ధిని కలిగి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది. సృష్టినే శాసించగలిగేటువంటి శక్తి మానవునికి ఇచ్చాడా లేదా? బైబిల్లో ఉందా లేదా? యెహోషువ ఏం చేశాడన్నా? యెహోషువ ఏం చేశాడు చదవండి. ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేసి సూర్య చంద్రులను ఏం చేశాడంట? యెహోషువ గ్రంథం 10:12 చూద్దాం. చంద్రుడా నీవు అయ్యలోను లోయలోను నిలువుము అని ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యలోను లోయలో. ఆ దినము వంటి ప్రార్థన ఏ నరుడు చేయలేదు. ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు. నరుని యొక్క మొరని విని సూర్యుడిని చంద్రుడిని ఆఫ్ చేశాడు. యుద్ధమైపోయేంత వరకు కూడా సూర్య చంద్రుడు రెండు ఆగిపోయాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. అతడు ఆ శక్తితో ప్రార్థన చేయడం 3.5 సంవత్సరంలో వర్షము పడకుండా వాళ్ళు మనలాంటి వాళ్ళే. కానీ వారు ప్రార్థించగా సూర్యచంద్రుడే సృష్టినే. మరి మన జీవితాలు మారవా? మన జీవితాలు మారవా? దుర్బుద్ధితో ఉన్నటువంటి జీవితం మారదా? ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మారదు. నీ భర్త మారడా? ఒక నరుడు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని సూర్యచంద్రుని ఆపితే, ఒక దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రార్థించగా వర్షము పడకుండా ఆపితే, నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ భర్త మారడా? నీ కుటుంబ పరిస్థితులు మారవా? ఖచ్చితంగా మారతాయి. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పచెప్పుకుంటావో అన్ని కూడా మార్చబడతాయి. కాబట్టి దేవుని పిల్లల గమనించి ప్రార్థన జీవితాన్ని, వాక్య ప్రకారంగా జీవితాన్ని, మన ఆత్మలను, మన దేహాన్ని దేవునికి అప్పచెప్పుకుంటారు. పూర్వీకులు అప్పచెప్పుకుంటారు, వారు బహుగా దీవించబడ్డారు. నువ్వు నేను కూడా దేవునికి అప్పచెప్పుకుంటున్నాను. అయ్యా నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతుంటున్నాను, నన్ను నడిపించయ్యా అని ప్రార్థన. ఈ వాక్యం ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిక చేస్తుంటున్నాను. ప్రసాదం నా వాక్యం చూడగా మనం శ్రద్ధగా విని ద్రాక్షరసమును రొట్టెలు తీసుకుంటాం. ప్రార్థన